హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పప్పు కూర వండుతున్నా. ఆవాలు జీలకర్ర వేసుకున్నా. ఎర్రపప్పు మంచిగా నీట్గా 2-3 సార్లు కడుక్కొని పక్క పెట్టుకోవాలి. ఇట్లా తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. ఈ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ రావాలి. గంట తీసుకొని మంచిగా పచ్చి వాసన పోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై అవుతుంది, మంచిగా టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్గా. తర్వాత కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం వేగినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్, కొంచెం పసుపు, పచ్చి వాసన పోయేదాకా బాగా వేయాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా కలపాలి. కొంచెం ఫ్రై కావాలి. నూనెలో ఫ్రై అయినాక బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. తర్వాత పప్పు మంచిగా నీట్గా కడుక్కొని పక్క పెట్టుకున్నాం కదా, నీళ్ళు పోసుకొని ఇది అందులో పోసుకోవాలి. ఇందులో పోసుకొని ఉడికించుకోవాలి బాగా. ఇట్లా పప్పు మంచిగా ఉడకాలి. ఉడికించుకున్నాక ఉప్పు, కారం వేసుకోవాలి. కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. బాగా కలుపుకొని కొంచెంసేపు ఇది కొంచెం వాటర్ ఉన్నది కొంచెం వేసుకున్నాక బంద్ చేసుకోవడం. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ ఎర్రపప్పు కర్రీ ఇలా వండుకొని టేస్ట్గా తినండి. కొత్త వీడియో చూసేటోళ్ళు కూడా ఇట్లా వండుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. ఇట్లా వండుకొని తింటే చాలా టేస్ట్.